ఈ ప్రపంచంలో ఏ దేశం డెవలప్ అవ్వాలన్నా బ్యాంకింగ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ మీద ఉన్న కోపంతో చెన్నైలో ఒక 36 ఏళ్ల వ్యక్తి ఒక కంపెనీని స్థాపించాడు. అదే శ్రీరామ్ ఫైనాన్స్. ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్ త్యాగరాజన్ ఎలా ఈరోజు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ఎన్బిఎఫ్సిని నిర్మించగలిగాడు. అసలు ఫైనాన్స్ కంపెనీస్కి డబ్బులు ఎలా వస్తాయి అండ్ బ్యాంక్స్కి అండ్ ఎన్బిఎఫ్సిస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో నేను ఈ బిజినెస్ కేస్ స్టడీలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. 1930స్లో తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో త్యాగరాజన్ గారు ఉండేవారు. అండ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టిన త్యాగరాజన్ తన ఎర్లీ లైఫ్లో చాలా పేదరికాన్ని అనుభవించాడు. అండ్ చిన్నప్పటి నుంచి త్యాగరాజన్ గారికి మ్యాథ్స్ అన్నా మ్యాథమెటిక్స్లో ఉన్న ట్రిక్స్ని సాల్వ్ చేయడం అన్నా చాలా ఇష్టం. సో అందుకే కోల్కతా వెళ్ళి మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. అయితే త్యాగరాజన్ మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ చేయడం వల్ల న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక ట్రైనీగా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. అండ్ 15 ఏళ్ల పాటు ట్రైనీగా పనిచేసిన త్యాగరాజన్ అక్కడ చాలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ని తెలుసుకున్నాడు. బేసిక్గా బ్యాంక్స్ని అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని స్థాపించాలంటే ముందుగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాడికి మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలి అండ్ నెక్స్ట్ చాలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. అయితే 15 ఏళ్ల పాటు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో త్యాగరాజన్ పనిచేశాక జేబీ బోడా అండ్ కో అని ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యారు. జేబీ బోడా అండ్ కో కంపెనీలో మరో 10 సంవత్సరాల పాటు త్యాగరాజన్ పనిచేశాడు. అయితే శ్రీరామ్ ఫైనాన్స్ని ఎలా స్టార్ట్ చేశాడో మీకు అర్థం కావాలంటే మీకు ఎన్బిఎఫ్సి అంటే ఏంటో తెలియాలి. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అని అర్థం. బేసిక్గా బ్యాంక్స్ మనకి లోన్స్ ఇస్తాయి. అయితే బ్యాంక్స్ చేసే బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్. బ్యాంక్స్ మన దగ్గర తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ ఇచ్చి వచ్చిన ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇన్కమ్తో బ్యాంకులు పనిచేస్తాయి. అండ్ అన్ని బ్యాంక్స్ని ఇండియాలో గవర్నమెంట్ బాడీ అయిన ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఇలానే ఎన్బిఎఫ్సిని కూడా ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మనకి లోన్స్ ఇస్తున్నాయి. కానీ ఎన్బిఎఫ్సి కంటే బ్యాంకుల దగ్గరే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఎందుకంటే మనలాంటి కామన్ పీపుల్ బ్యాంక్స్లో అకౌంట్స్ తీసుకొని డబ్బులు దాచుకుంటాం. ఆ డబ్బులతో బ్యాంక్స్ బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఏ ఫైనాన్స్ కంపెనీకి కానీ లేదంటే ఎన్బిఎఫ్సిలో కానీ మనం అకౌంట్స్ తీసుకొని ఎవరు డబ్బులు ఇవ్వరు. వేరే కంపెనీస్ దగ్గర లేదంటే కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళ డబ్బులతో లోన్స్ ఇచ్చి స్టార్టింగ్లో బిజినెస్ని స్టార్ట్ చేయాలి. బ్యాంక్స్లో అయితే సేవింగ్స్ అకౌంట్ అని కరెంట్ అకౌంట్ అని చాలా రకాల అకౌంట్స్ ఉంటాయి. కానీ ఫైనాన్స్ కంపెనీస్లో అలాంటి అకౌంట్స్ ఏమీ ఉండవు. ఈ పాయింట్ని బాగా గుర్తుంచుకోండి. వీడియోలో మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. అయితే ఇండియాలో చాలా ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ ఇలా చాలా కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ నుంచే బిజినెస్లు చేస్తున్నాయి. సో ఇప్పుడు మీకు బ్యాంక్స్కి అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో తెలిసాయి కదా. అండ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా డబ్బులు సంపాదిస్తాయో వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మళ్ళీ త్యాగరాజన్ గారి స్టోరీలోకి వద్దాం. ఎప్పుడైతే ఆయన 2 కంపెనీల్లో పనిచేశారో త్యాగరాజన్ గారికి 25 ఏళ్ల ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అయితే త్యాగరాజన్ గారు శ్రీరామ్ ఫైనాన్స్ని ఎలా స్టార్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1980s టైంకి ఇండియాలో సుమారుగా 80% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యి పని చేసుకునేవారు. ఇప్పుడంటే సింపుల్గా లోన్స్ని ఇచ్చేస్తున్నారు. లోన్సే కాదు క్విక్గా కంపెనీస్ని నమ్మి అన్నీ చేసేస్తున్నాము. కానీ 1970s టైంకి ఏ బ్యాంక్ కూడా చిన్న చిన్న లోన్స్ని ఇచ్చేది కాదు. అండ్ ఆ టైంలో ఫార్మర్స్కి కూడా ఏ బ్యాంక్ లోన్స్ ఇచ్చేది కాదు. అండ్ 1980s టైంలో ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఆ టైంలో వెహికల్ లోన్స్ని ఇవ్వడానికి ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ బ్యాంక్స్ చాలా ఆలోచించేవి. అయితే కామన్ పీపుల్కి లోన్ కావాలంటే ఆ టైంలో ఎవరి దగ్గరైనా అప్పు చేసి డబ్బులు తీసుకునేవారు. కానీ వాళ్ళు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అడిగేవారు. అండ్ ఆ టైంలో ఎవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉండేవి కాదు. సో కామన్ పీపుల్కి లోన్స్ ఇవ్వడానికి ఏ బ్యాంక్ కూడా ముందుకొచ్చేది కాదు. సో ఈ కోపంతో త్యాగరాజన్ తన 3 ఫ్రెండ్స్తో కలిపి శ్రీరామ్ ఫైనాన్స్ని స్టార్ట్ చేశాడు. త్యాగరాజన్ గారికి ఉన్న 10 మంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 10,000 ఇచ్చారు. సో 1 lakh ఇన్వెస్ట్మెంట్తో శ్రీరామ్ ఫైనాన్స్ని 1979లో త్యాగరాజన్ గారు స్టార్ట్ చేశారు. ఎందుకు ఎన్బిఎఫ్సిని త్యాగరాజన్ గారు ఎంచుకున్నారు అనే డౌట్ మీకు వస్తుంది. డైరెక్ట్గా బ్యాంక్ని స్టార్ట్ చేయొచ్చు కదా అని మీరు నన్ను అడగొచ్చు. బ్యాంక్ని స్టార్ట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. అంత ఇన్వెస్ట్మెంట్ ఆ టైంలో త్యాగరాజన్ గారి దగ్గర లేదు. అండ్ తర్వాత
నైన్టీన్ సెవెంటీస్లో ఇండియాలో ఎవరి దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉండేవి కాదు. కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్ ఒక ఎన్బిఎఫ్సి కాబట్టి అందులో బ్యాంక్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ ఏమీ అక్కర్లేదు. సో ఎవరు వచ్చినా సింపుల్గా డబ్బుల్ని లోన్ రూపంలో ఇవ్వచ్చు. అండ్ ఆ టైంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్రో అవ్వడం వలన ట్రక్స్ని అండ్ అగ్రికల్చర్లో వాడే ట్రాక్టర్స్ని ఎక్కువగా కొనేవారు. సో దీనినే ఒక ఆపర్చునిటీగా తీసుకున్న ఆర్ త్యాగరాజన్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి స్టార్టింగ్లో ఫైనాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ తర్వాత శ్రీరామ్ చిట్స్ అనే పేరుతో ఒక చిట్ ఫండ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. శ్రీరామ్ ఫైనాన్స్ ఇలా సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి ఫైనాన్స్ చేస్తూ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు 30+ సెక్టార్స్లో డిఫరెంట్ బిజినెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఏదో ఆలోచించకుండా ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేసేలేదు. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఆయన ఆల్రెడీ 25 ఇయర్స్ పాటు పనిచేశారు. అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయో త్యాగరాజన్ గారికి బాగా తెలుసు. సో అందుకే తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ని ఇన్సూరెన్స్ సెక్టార్లోకి బిజినెస్ డైవర్సిఫికేషన్ కూడా చేశారు. ఇన్సూరెన్స్ సెక్టార్నే కాదు, గోల్డ్ లోన్స్, రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ బ్రోకరేజ్ కూడా శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్కి అండ్ బ్యాంక్స్కి డబ్బులు ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్కి డబ్బులు ఒకే రకంగా వస్తాయి. బ్యాంక్స్ మన డబ్బులు తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొని లోన్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తుంది. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ బేసిక్గా ఒకప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉంటే మనం ల్యాండ్ని కానీ లేదంటే గోల్డ్ని కానీ కొనుక్కొని అసెట్స్ రూపంలో వాటిని దాచుకునే వాళ్ళం. కానీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ పెద్ద బిజినెస్ మ్యాన్స్ కంపెనీస్లో స్టేక్ని అండ్ గవర్నమెంట్ బాండ్స్ని కొనుక్కుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రెడ్ని స్టార్ట్ చేసిన కునాల్ షా సుమారుగా 281 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ జిరోదాని స్టార్ట్ చేసిన నిఖిల్ అండ్ నితిన్ కామత్ బ్రదర్స్ కూడా 80 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు. స్టేక్ని కొనుక్కోవడం అంటే ఆ కంపెనీలో కొద్దిగా శాతం వాటాని కొనుక్కోవడమే. ఇలానే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కొత్త బిజినెస్ల మీద ఇన్వెస్ట్ చేస్తాయి. అండ్ ఇలా ఇన్వెస్ట్ చేయడానికే ఎంఎస్ఎంసి లోన్స్ని తీసుకొచ్చాయి. ఎంఎస్ఎంసి లోన్స్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్స్ అని అర్థం. అండ్ ఇలా కొత్త స్టార్టప్స్లో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తాయి. గవర్నమెంట్ బాండ్స్ విషయానికి వస్తే డిసెంబర్ 2022లో ఉన్న డేటా ప్రకారం ఇండియాలో ఉన్న అన్ని కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న 33 లక్షల కోట్ల డబ్బులు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్నే. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ యొక్క మేజర్ రెవెన్యూ సోర్సెస్ ఇవి రెండే. అండ్ ఒక చిన్న ఎన్బిఎఫ్సిగా స్టార్ట్ అయిన శ్రీరామ్ ఫైనాన్స్ ఈరోజు 2.43 lakh crores మనీ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఏయుఎం రూపంలో ఉంది. ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని అర్థం. సింపుల్గా ఏయుఎం అంటే ఆ కంపెనీ హ్యాండిల్ చేసే మొత్తం క్యాష్నే ఏయుఎం అంటారు. అండ్ ఇండియాలో 3000కి పైగా బ్రాంచెస్ శ్రీరామ్ ఫైనాన్స్కి ఉన్నాయి. అండ్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎన్బిఎఫ్సిగా శ్రీరామ్ ఫైనాన్స్ ఎదిగింది. సో ఇలా బ్యాంకుల మీద ఉన్న కోపంతో ఆర్ త్యాగరాజన్ ఒక సక్సెస్ఫుల్ ఎన్బిఎఫ్సిని స్థాపించగలిగాడు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్ని కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా 9490309009 నెంబర్కి మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు.